ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న అనే కథ. నా చిన్నప్పటి ఒక సంఘటన. పండగ రోజు మా అమ్మ నాకు పొడవాటి పూసల దండ ఇచ్చింది. నేను ఆ పూసల దండ వేసుకుని నా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళాను. సాయంత్రం ఆ పూసల దండ లేకుండా ఇంటికి వచ్చాను. ఎక్కడ పడేశానో తెలియదు. మా అమ్మ కోపంగా అరిచింది. వెతికి తీసుకురమ్మంది. ఎంత వెతికినా అది దొరకలేదు. అప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది. నేను ఏడుస్తుండగా మా నాన్న పని నుండి ఇంటికి వచ్చారు. ఈ విషయం అమ్మ నాన్నకి ఫిర్యాదు చేసింది. నేను ఇంటి బయట మెట్ల మీద కూర్చుని ఏడుస్తుంటే మా నాన్న నాతో కూర్చుని, అది నీదైతే నీకెలాగైనా దొరుకుతుంది, నీది కాకపోతే నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది నీకు దొరకదు అన్నారు. ఇంకా ఏడవకు అని చెప్పారు. కానీ ఆ మాటలకి నాకు అర్థం తెలియలేదు. తరువాత రోజు ఉదయం నేను నిద్రపోతున్నాను. నా స్నేహితురాలు అరుస్తూ వచ్చి పూసలదండ మా పెరట్లో ఉంది అని ఇచ్చింది. అప్పుడు నాకు మా నాన్న మాటలు అర్థమయ్యాయి. మా నాన్న నాకు నేర్పిన మొదటి జీవిత సత్యం ఇది. కూతుర్లిద్దరకు అంటే మా అక్కకు నాకు పెళ్ళిళ్ళయ్యి దశాబ్దం గడుస్తున్నా మాకెప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వెనకాల చూసుకోవడానికి మన నాన్నున్నారు కదా అనే నమ్మకం ఎప్పటికీ. మా నాన్నే మా ధైర్యం. ఏదైనా నువ్వు చెయ్యగలవు అనే విశ్వాసం నాన్న. ఏమి చేసినా నీ వెంట ఉండి నడిపే ధైర్యం నాన్న. తప్పు చేస్తే మందలించే భయం నాన్న. తప్పటడుగులను సరిచేసే లౌక్యం నాన్న. నా అనే నమ్మకం నాన్న. చిన్నప్పుడు నాన్న గురించి రాసిన కవిత ఇది. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.